మండపల్లి అనే చిన్న గ్రామం గోదావరి జిల్లాలో కొత్తపేట దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఉంది ఒక అద్భుతమైన ఆలయం, శ్రీ మండేశ్వర స్వామి దేవాలయం. ఇది సాధారణ శివాలయం కాదు. ఈ దేవాలయం వెనుక ఒక గూఢమైన కథ ఉంది. ఒక మహర్షి తపస్సు, ఒక రాక్షసుడి శాపం దాగి ఉంది. చాలా కాల క్రితం ఈ ప్రాంతంలో దధీచి మహర్షి అనే ఋషి తపస్సు చేస్తున్నాడు. ఆయన యజ్ఞం చేసిన ప్రదేశం ఇదే. ఒకరోజు యజ్ఞ సమయంలో మండ అనే రాక్షసుడు దేవతల శత్రువుగా భూమిపై ఆగిపోయడమే కాదు, యజ్ఞాన్ని కూడా అడ్డుకునేందుకు వస్తాడు. అప్పుడు దేవతలు భయంతో శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడు తన రూపాన్ని మారుస్తూ ఒక భయంకరమైన రూపంలో ప్రకటిస్తాడు. ఆ రాక్షసుడు నాశనం చేస్తాడు. ఆ రాక్షసుని పేరు మండ. కాబట్టి ఆ ప్రదేశం మండపల్లి అనిగా మారింది. ఆ రోజు నుండి శివుడు మండేశ్వర స్వామి అనే పేరుతో పూజించబడుతున్నాడు. ఇంకా ఒక రహస్యం ఏమిటంటే, ఇక్కడ పూజించే శివలింగం రక్తవర్ణలో ఉంటుంది. దీనిని చూసిన వారికి ఒక తేడా అనిపిస్తుంది. అది ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంది. ఇది సాధారణ రాతి కాదు అని చెప్తారు. ఇది దేవతల తేజస్సుతో ఏర్పడిన శివలింగం అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం శని త్రయోదశి రోజున వేలాది మంది భక్తులు వస్తారు. ఎందుకంటే ఇది కేవలం శివక్షేత్రం కాదు, ఇది శని దోష నివారణ స్థలం కూడా అని చెప్తారు. శనిదేవుడు కూడా ఇక్కడ శివుణ్ణి పూజించారని చెప్తారు. కాబట్టి ఎవరైనా శని దోషం ఉంటే ఇక్కడ పూజ చేస్తే ఆ ప్రభావం తగ్గుతుందని విశ్వాసం ఉంది. ఈ ఆలయంలో ప్రధానంగా ఉన్న విగ్రహాలు మండేశ్వర స్వామి, ప్రాణకేశ్వరుడు, వీరభద్రుడు, దక్షిణామూర్తి మరియు పక్కన భవానీ అమ్మవారు ఉంటారు.